హరిదాసులు అంటారు. ఈ ధనుర్మాసంలో హరిదాసులు పొద్దున్నే వస్తారు. దూడు బసవన్న హరిదాసులు, వాళ్ళకి దానం చేస్తే చాలా మంచిది. ఇక్కడ గొబ్బెమ్మలు పెడుతున్నారు, చూసి జాగ్రత్తగా రండి. గొబ్బెమ్మలు అంటే ఏమిటి? గొబ్బెమ్మలు అంటే ఆవు పేడతో చేస్తారు. దానికి పసుపు, కుంకుమ, పూలు అలంకరించి గౌరీదేవిలా భావించి దాని చుట్టూ గొబ్బెమ్మల పాటు పాడుతారు. ఇంకా భోగి వేస్తారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో. భోగి అంటే ఏమిటి? ఈ ధనుర్మాసంలో గొబ్బెమ్మలని పెడకలు చేసి కాలుస్తే గాలి శుభ్రమవుతుంది, కీటకాలు చనిపోతాయి. ఈ భోగిలో చలి కాంచుకుంటారు. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం, కొత్త బట్టలతో మెరిసెను దేహం, సమర రణ నినాదం పందెం కోడని విష్ణుమూర్తిగా భావించి పూజ చేస్తారు. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్ని పొంగల్ చాలా బాగుంది. పొంగలే ఎందుకు చేయాలి? భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొడువుల సరిగమలు. ఎందుకంటే వరి పంట ఇంటికి వస్తుంది, దాంతో పాటు కొత్త బెల్లం కూడా చేస్తారు. అందుకే దేవుడికి నైవేద్యంగా పొంగల్, పిండి వంటలు పెడతారు. 3వ రోజు కనుమ.